ఒంగోలులో సమాజ అభివృద్ధికి ఆటంకంగా మతము భక్తి అనే టాపిక్ మీద అక్కడ హేతువాద సంఘం వాళ్ళు నన్ను మాట్లాడమంటే వెళ్ళాను. ఆ వెళుతున్న సందర్భంలో నేను ట్రైన్లో కూర్చొని ప్రయాణం చేస్తున్నప్పుడు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఆయన ఒక స్విట్జర్లాండ్ కంపెనీలో పనిచేస్తున్నాడు. చాలా జీతం పొందుతున్నాడు. సంవత్సరానికి 50 లక్షల పైనే ఆయన జీతం. నాకు మాట మాట కలిసింది మా ఇద్దరికి. నేను చెప్పాను, ఇట్లా శాస్త్రీయ ఆలోచనలను ప్రచారం చేస్తాను నేను అని చెప్తుంటే, సార్, వశీకరణం గురించి మీ అభిప్రాయం ఏంటి అన్నాడు. వశీకరణం అంటే ఏమిటి అన్నా నేను. ఇతరులని మన వశంలోకి తెచ్చుకోవటం వశీకరణం అంటారు కదా, దాన్ని సబ్జుగేషన్ అంటారు ఇంగ్లీష్లో. సో అది నిజమంటారా అబద్ధం అంటారా? ఒక ఎగ్జాంపుల్ చెప్పు అన్నాను నేను. నాకు నచ్చిన అమ్మాయిని మన వశంలోకి తెచ్చుకోవటం, ఇది నిజమా అబద్ధమా? అది మంత్రాల ద్వారా చేయొచ్చా చేయకూడదా అని అంటే, నేను చేయకూడదు చేయలేము అన్నాను. దాని మీద డిస్కషన్ అయింది మా ఇద్దరికి. ఈయన సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యిండి 50-60 లక్షలు సంవత్సరానికి సంపాదిస్తూ చివరికి ఇటువంటి చీప్గా ఉండేటువంటి తంత్రాలని మంత్రాలని నమ్ముతున్నాడు ఏంటి అని నాకు అనిపించింది. దాని మీద వివరణ ఇచ్చాను. అతను సాటిస్ఫై అయ్యాడో లేదో కానీ మొత్తానికి టైం అయిపోయింది కాబట్టి నిద్రపోయాం మనం. చాలా మందిలో ఇప్పటికీ ఈ నమ్మకం అయితే ఉంది, వశీకరణ మంత్రాలు ఉంటాయి. వశీకరణం అనేది ఎప్పటి నుంచో మన పూర్వీకులు అనుసరిస్తున్నారు. అది చాలా పుస్తకాల్లో కూడా, గ్రంథాల్లో కూడా దాని గురించి ఉంది. ప్రాచీన ఋషులు ఎంతో తెలివి గలవాళ్ళు, మహత్తు గలవాళ్ళు, వాళ్ళకి అనేక శక్తులు ఉంటాయి. వాళ్ళు చెప్పినటువంటి వేదాల్లో కూడా ఈ వశీకరణం గురించి ఉంది. కాబట్టి ఏది తప్పెలా అవుతుంది అని చాలామంది సమర్థించి మాట్లాడుతూ ఉంటారు మనకి. ఆ సమర్థన మన ఎంతో కాలం నుంచి ఉంది అనేటువంటి భావన ఏదైతే ఉందో, ఆ భావన ఈ ఇది ఉంది అంటానికి ఒక కారణం. వశీకరణం అంటే ఏంటంటే, ఇతరులను మనం లోపరుచుకోవటం, మన వశంలోకి తీసుకురావటం. అంటే మనం ఎట్లా చెబితే అట్లా నడుచుకునే విధంగా వాళ్ళని లోపరుచుకోవటం. ప్రాచీన ఈజిప్టు నాగరికత, ఎప్పుడో క్రీస్తు పూర్వం 7,000-8,000 సంవత్సరాల నాటి నాగరికత అని చెప్పుకునేటువంటి ఈజిప్టు నాగరికతలో కూడా దీని ఆనవాళ్ళు ఉన్నాయి. అస్సీరియా నాగరికత, అస్సీరియా అంటే ఇప్పుడు సిరియా ప్రాంతం ఏదైతే ఉందో ఆ ఏరియాలో ఉండేది. మెసొపొటేమియా, ఇప్పుడు ఇరాక్ ప్రాంతం. ఇలాంటి ప్రాచీన నాగరికతలు వెలిసిన ప్రాంతాల్లో కూడా ఈ వశీకరణ లాంటి పద్ధతులు కొన్ని ఉన్నాయనేటువంటిది మనకి ఇప్పటికి తెలుస్తుంది. మన భారతదేశానికి వచ్చినప్పుడు వేదాల్లో, అందులో కూడా 4వ వేదమైనటువంటి అథర్వ వేదంలో దీని గురించి వివరాలు ఉన్నాయి. అందులో అన్ని చిలిపి చిలిపి మంత్రాలు. రోడ్డు మీద నడుస్తుంటే కాలికి దెబ్బ తాకి రక్తం గారుతుంది అనుకోండి, ఆ రక్తం ఆగటానికి ఒక మంత్రం. జ్వరం వస్తే మంత్రం, దగ్గు వస్తే మంత్రం, తర్వాత ఇట్లా చిన్న చిన్న విషయాలకు కూడా మంత్రాలు. ఆ మంత్రాలు వేస్తే తగ్గిపోతాయి అంట అని దాంట్లో చెప్తారు. అలాగే ఈ వశీకరణానికి సంబంధించి కూడా కొన్ని మంత్రాలు అందులో ఉన్నాయి. అందుకే కొంతమంది పండితులు, మహామహోపాధ్యాయ కొమర్రాజు లక్ష్మణరావు లాంటి గొప్ప పండితులు అథర్వ వేదాన్ని అభిచారిక వేదం అన్నారు. ఈ అభిచారిక వేదం అని ఎందుకన్నారంటే, దాంట్లో ఈవేళ మనం బాణామతి, చేతబడి ఇట్లాంటివి చెప్పుకుంటాం చూడండి, దానికి సంబంధించినటువంటి మంత్రాలు, ఆ పద్ధతులు, వాటి గురించి కూడా ఉంది. అభిచారం అంటే ఆ రోజుల్లో అదే బాణామతి అన్నట్టు అనమాట. అయితే 10 అంశాలను వాళ్ళు ఆ రోజుల్లో
ఈ అభిచారం కింద లెక్కేశారు ఆ వేదంలో. సపత్న బాధనం అంటే శత్రువుల్ని బాధించటం, దానికి మంత్రాలు. వినాశనం, శత్రువుల్ని చంపేయటం, దానికి మంత్రాలు. పీడనం, పీడనం అంటే ఇతరులని, మనకు అపకారం చేసిన వాళ్ళని ఎలా పీడించాలి, ఏ రోగాలతో పీడించాలి, వాటికి మంత్రాలు ఏమిటి. అలాగే మారణం, అవతల వాడిని చంపటం, ఏ ఆయుధాలు లేకుండా మంత్రాలతో చంపటం. వశీకరణం, అలాగే విద్వేషణం. విద్వేషణం అంటే పగ, పగ తీర్చుకోవటానికి మంత్రాలు. మోహనం, మోహనం అంటే ఇది ప్రేమ, ఇతరులని ప్రేమతో వశపరుచుకోవటం, అంటే ఇతర స్త్రీలను కానీ పురుషులను కానీ కామంతో వశపరుచుకోవటం. స్తంభనం, వాళ్ళ అవయవాల్ని పని చేయకుండా చేయటం. శాటనం, శాటనం అంటే వాళ్ళ మీద దయ్యాలు పంపించటం, వాళ్ళ మీదకి. ఉచ్చాటనం, మళ్ళీ దయ్యాలను తొలగించటం. ఇదిగో ఇట్లాంటివి 10 అంశాలని అభిచారిక విద్యలు అని పిలిచారు. ఏది అథర్వవేదంలో. ఈ అభిచారిక విద్యలు ఆ రోజుల్లోనే, అంటే అథర్వవేదం ఎప్పుడు వచ్చి ఉంటుంది అని అన్నప్పుడు చాలామంది చరిత్రకారులు చెప్పేది ఏంటంటే యజుర్వేద కాలం క్రీస్తు పూర్వం 800 సంవత్సరాల నుంచి 600 సంవత్సరాల వరకు. ఆ తర్వాత సామవేదం ఒక 50 సంవత్సరాల కాలంలో ఉంటుంది. తర్వాత అథర్వవేదం వచ్చింది, అంటే క్రీస్తు పూర్వం సుమారుగా 500 నుంచి 300 సంవత్సరాల మధ్య కాలంలో ఇది వచ్చింది అని అంటారు. అంటే అప్పటికే ఈ భారత సమాజంలో జైన, బౌద్ధ లాంటి మతాలు లాంటివి ఉన్నాయి. అలాగే ఆ టైంలో వైదిక మంత్రాలు, వైదిక మతాలు కూడా ఆ రోజుల్లో బాగా వ్యాప్తిలో ఉన్నాయి. అటువంటి సమయంలో యజ్ఞయాగాదులు కూడా ఉన్నాయి. అటువంటి సమయంలో ఈ మంత్రాలు పుట్టుకొచ్చాయి అని చెప్పి చెప్తూ ఉంటారు. అయితే ఈ వశీకరణం అనేది మనం మాట్లాడుతున్నాం కాబట్టి అసలు వశీకరణం యొక్క ప్రధాన లక్ష్యం ఏంటి, ఎందుకు దాన్ని అనుసరించాలనుకుంటారు ఎవరినైనా వశపరుచుకోవటానికి ఎందుకు ప్రయత్నిస్తారు అంటే, ఒకటి ఆర్థిక విషయాలు కావచ్చు, అంటే డబ్బు సంపాదన, వాళ్ళ దగ్గర డబ్బును లాక్కోవటం. రెండోది అధికారం కూడా కావచ్చు, పదవుల్ని, అవతల వాళ్ళ దగ్గర పదవుల్ని లాక్కోవటానికి వాళ్ళని లోపరుచుకోవాలి. అలాగే శత్రువుల్ని లేకుండా చేసుకోవటం కోసం, అలాగే స్త్రీలని ఆకర్షించడం లేదా పురుషుల్ని ఆకర్షించడం కోసం, అంటే లోబర్చుకొని తమకి అనుకూలంగా వాళ్ళని మార్చుకోవటం కోసం. జంతువుల్ని కూడా లోబర్చుకోవటం. క్షుద్ర శక్తుల్ని, రకరకాల క్షుద్ర శక్తులు ఉంటాయి, దయ్యాలు, భూతాలు లాంటివి, అదిగో వాటిని తమ వశంలోకి తెచ్చుకోవటం. అలాగే రాజుల్ని, ఒక రాజు ఉన్నాడు అనుకోండి, ఇంకొక రాజుని తమ వశంలోకి తెచ్చుకోవటానికి కూడా ఈ వశీకరణ విద్యని అనుసరించారు. ఆ రాజుల్ని వశపరుచుకోవటం. ఇలా ఏవో ఒకటి కొన్ని స్వార్థపరమైన ప్రయోజనాలు ఉంటేనే ఈ వశీకరణానికి పాల్పడతారు. అయితే ఏ పద్ధతుల్లో పాల్పడతారు, దానికి వశీకరణానికి కూడా కొన్ని పద్ధతులు ఉన్నాయి. ఒకటి మంత్రాల ద్వారా, రెండోది తంత్రాల ద్వారా, మూడోది యంత్రాల ద్వారా, మందు పెట్టడం ద్వారా, నగల్లోనో పూలల్లోనో ఏవో కొన్ని వస్తువులను ఉంచటం ద్వారా, అలాగే ఒంటి మీద పూసే పౌడర్ లాంటి పూతలు ద్వారా, కంటి చూపు ద్వారా, ఇదిగో ఇలాంటి పద్ధతుల్లో వశీకరణ చేసుకోవచ్చు అనేటువంటిది ఆ రోజుల్లో వాళ్ళు ఊహించినటువంటి విషయాలు. ఇప్పుడు మంత్రాలు ఉన్నాయి, ఎట్లా మంత్రాలు, దానికి రకరకాల మంత్రాలని కల్పించారు. మంత్రం అంటే మీ అందరికీ తెలుసు. మంత్రం అంటే అదేదో మహత్తు కలిగింది అనే అభిప్రాయం ఇప్పటికీ చాలామందిలో ఉంది. ఇప్పటికీ 90% జనంలో మంత్రం అంటే మహిమ కలిగినది, దానిలో మహత్తు ఉంటుంది, అది జపిస్తే మన ఏ మంత్రం జపిస్తే ఆ మంత్రానికి తగిన ఫలితం వస్తుంది అనే ఒక నమ్మకం, గుడ్డి నమ్మకం ఇప్పటికీ జనంలో ఉంది. అదిగో అట్లాగే దీనికి కొన్ని మంత్రాలు తయారైనవి, వశీకరణకు కూడా కొన్ని మంత్రాలు తయారైనవి. ఈ మంత్రాలు జపించడం ద్వారా ఏమి కోరుకుంటున్నామో వాటిని మనం పొందవచ్చు అని
రోజుకి 108 సార్లు లేదా 116 సార్లు, లేకపోతే ఈ ఒక్కో రోజు 56 సార్లు, 52 సార్లు, ఇట్లా వారం రోజులు లేకపోతే 10 రోజులు జపిస్తే ఆ జపించటం అనేటువంటి దాని ద్వారా వచ్చిన శక్తి, ఆ జపం ద్వారా వచ్చిన శక్తి ఏదైతే ఉందో అది వాళ్ళ కోరికని నెరవేరుస్తుంది అని చెప్పి ఒక నమ్మకం. దానికి చాలా మంత్రాలు ఉన్నాయి, అవన్నీ కూడా ఇక్కడ అవసరం లేదు. సరే, తంత్రం. మంత్రం అనేది మాటలతో చేసేదైతే తంత్రం అనేది చేతలతో చేసేది. ఆ రెండిటికి తేడా అది. ఏం చేస్తారు చేతలతో? రకరకాలు. ఇప్పుడు బాణామతి ఉందనుకోండి, ఈ బాణామతిలో కూడా వశీకరణ ఒక భాగం, వశీకరణ బాణామతిలో కూడా ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారు? కొన్ని క్రియలు చేస్తారు. ఒక బొమ్మ తయారు చేస్తారు, మా పిండితో కానీ, రబ్బర్తో కానీ, లేదా గుడ్డతో కానీ. అందులో ఆ శత్రువుని ఎవరి మీదకైతే ప్రయోగం చేయాలనో, బాణామతి ప్రయోగం చేయాలనో ఆ పేరు ఆ బొమ్మకు పెడతారు. ఆ మంత్రశక్తి ద్వారా ఆ ఆ వ్యక్తిని, ఆ వ్యక్తి యొక్క ఆత్మని దీనిలోకి లాక్కొస్తున్నామని చెప్తారు. ఆ బొమ్మకి, వ్యక్తికి ఏదైనా అవయవాలు తీసేయాలంటే ఆ బొమ్మలో ఉన్న ఆ అవయవాన్ని కట్ చేయటం, లేదా అవయవం మీద పిన్నులు పెట్టడం అట్లా చేస్తారు. లేదా ఆ వ్యక్తిని చంపేయాలంటే కత్తితో దాన్ని పొడవటం, ఇలాంటివి చేస్తూ ఉంటారు బాణామతి చేసేవాళ్ళు. ఇదంతా ఒక తంత్రం. ఇదంతా ఇలాంటి తంత్రాలు మనకి చాలా ఉన్నాయి. ఈ తంత్రాలు కూడా ప్రాచీన కాలం నుంచి ఉన్నాయి. ఈ తంత్ర విద్యలు అనేటువంటిది కూడా వశీకరణకి ఉపయోగపడుతున్నాయి. ఇక యంత్రం. యంత్రం అంటే మిషన్ కాదు. ఇప్పుడు మిషన్ అనుకుంటాం మనం యంత్రాన్ని, కానీ సంస్కృతంలో యంత్రము అంటే శ్రీ చక్రము, చక్రాలు అంటాం చూడండి, వాటిని యంత్రాలు అనేవాళ్ళు. శ్రీచక్రము, ప్రత్యంగిర చక్రము, ఇంకా రకరకాల సుదర్శన చక్రము, ఇట్లా రకరకాల చక్రాలు అనేవి ఉంటాయి. అవి ఒక రాగి రేకుల మీద ఆ చక్రాలను గీసి ఆ రాగి రేకుల్ని ఏ ప్రాంతంలోనైనా పెడితే ఆ ప్రాంతంలో ఆ వ్యక్తులకి హాని జరుగుతుంది. ప్రత్యంగిర చక్రం అనేది ఉంది, అది దుష్ట శక్తిని ఆవాహన చేస్తూ ఉంటుంది. శ్రీచక్రం అంటే శుభాలనిచ్చేది. ఒక కొత్త ఇల్లు కట్టుకున్నా లేకపోతే ఒకటి ఏదన్నా చేసుకున్నా అందులో శ్రీచక్రాలు తయారు చేసి పెడతారు. ఇవన్నీ యంత్రాలు అన్నమాట. కాబట్టి ఇతర శక్తుల్ని ఆహ్వానించాలన్నా, పారద్రోలాలన్నా దానికి తగినటువంటి యంత్రాలు ఉన్నాయి. ఇవి మనకి చాలా రకాల ఈ శాస్త్రాలు కూడా, వీటి తంత్ర శాస్త్రాల్లో కూడా యంత్రాల గురించి మనకు ఉంటుంది. ఇంకపోతే ఇతరులను వశీకరించుకోవాలంటే ఇంకొకటి, పల్లెటూళ్ళల్లో కూడా ఇవాళ అందరికీ తెలిసింది మందు పెట్టడం. నాకు ఒక సంఘటన ఒకసారి ఎదురైంది. నేను ఒక మీటింగ్కి ఒక ఊరు వెళ్తే ఆ ఊర్లో ఎవరో చెప్పారు, సార్కి ఇవన్నీ తెలుసు, చాలా మూఢనమ్మకాలన్నీ తెలుసు, వాటిని పోగొడతారు, వాటి గురించి చెప్తారని అంటే ఒక ఆమె వచ్చిందనమాట. వచ్చి, అయ్యా నువ్వు ఏదో మూఢనమ్మకాల గురించి చెప్తావంటనే, నాకు ఒకటి చెప్పు, మందు పెట్టడం అనేది ఉందా లేదా అని అడిగింది. ఎందుకు అడుగుతున్నావమ్మా అన్న. ఏం లేదయ్యా, నేను మా బావే మా ఆయన్ని పెళ్లి చేసుకున్నా కానీ 1 సంవత్సరం కూడా నాతో కాపురం చేయలే, ఇంకొక దాని వల్ల పడ్డాడు. అందరూ అదేదో మందు పెట్టింది అన్నారు, అందుకే నీ దగ్గరికి రావట్లేదు అన్నారు. ఇప్పటికీ కూడా ఆయన నా దగ్గరికి రాడయ్యా, మరి మందు పెట్టడం నిజమా కాదా అని అడిగింది. అది నిజం కాదమ్మా అన్నాను. అంటే మరి ఆయన ఎట్లా పోయిండు? నేను అన్నీ మంచిగా చేసి పెడుతున్నా కదా ఇంట్లో, మరి ఆయన అక్కడికి ఎందుకు పోతున్నాడు అని నన్ను అడిగింది. దాని గురించి కొన్ని వివరాలు చెప్తే కానీ ఆమెకు అర్థం కాల. సైకలాజికల్ ఇవి మనకి ఎదురవుతుంటాయి కొన్ని. మందు పెట్టడం అనేది ఒకటి ఉంది అనేటువంటిది మనకి ప్రాచీన కాలం నుంచి వస్తున్న నమ్మకం. తినే పదార్థాల్లోనో లేకపోతే ఒక తాగే పదార్థాల్లోనో ఏదన్నా కలిపితే దాని ద్వారా వాళ్ళు వశంలోకి వస్తారు అనేది ఉంది. ఆ మందు పెట్టారనే నమ్మకం కనుక ఏర్పడితే వాళ్ళు ఏం చేస్తారంటే ఈ తంత్రగాళ్ళ దగ్గరికి వెళ్ళి మందు కక్కించే ఏర్పాట్లు కూడా చేస్తారు. వాళ్ళు కూడా ఈ సబ్బు నీళ్ళు లేకపోతే ఇట్లాంటివో తాగించి వాళ్ళకు వాంతులు వచ్చేలాగా చేసి
ఆ వాంతులు చేసుకున్నప్పుడు అందులో ఏదో ఒక వీళ్ళు ఒక పదార్థాన్ని ఆ జనం చూస్తుండగానే ఆ పదార్థాన్ని ఆ వాంతిలో వచ్చేలా చేసి అదిగో ఇదిగో వచ్చేసింది దీంట్లో ఇదిగో చూసారా ఈ బ్లూ కలర్లో ఉంది లేకపోతే నల్ల కలర్లో ఉంది ఇది ఆ మందు అని చెప్పి నమ్మిస్తారు మనకి. ఇలాంటివి మనకి పల్లెటూళ్ళల్లో బాగా జరిగేవి, పట్టణాల్లో కూడా జరిగినాయి చాలా కాలం. ఇప్పుడిప్పుడు తగ్గినాయేమో కానీ ఒక 10-15 ఏళ్ల క్రితం కూడా ఇట్లాంటి కేసులు మా 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 దృష్టికి వచ్చినాయి. అందువలన ఈ మందు పెట్టడం అనేది ఇతరులని వశం చేసుకోవటానికి ఒక చాలా కాలం చాలా విస్తృతంగా ఉన్నటువంటి ఒక నమ్మకం. ఏదైనా సరే మందు పెట్టడం అనేటువంటిది జరిగితే ఒకవేళ ఏదైనా ఒక మందుని ఒక వ్యక్తికి ఇస్తే అది వశీకరణం పేరుతోగా దేనితోనైనా సరే ఇస్తే అది సరిగ్గా 4-5 గంటల్లో జీర్ణం అయిపోతుంది. ఒకవేళ జీర్ణం కాకపోతే తర్వాత మలం ద్వారానో మూత్రం ద్వారానో వాంతి ద్వారానో బయటకు వస్తుంది. అంటే సంవత్సరాల తరబడి రోజుల తరబడి అది ఉండదు, శరీరంలో ఉండదు. కనుక ఆ మందు పెట్టడం వల్ల ఇట్లా జరుగుతుంది అని చెప్పి అనుకోవటం అనేటువంటిది మనకి తెలియనితనం అని అనుకోవాలి మనం. తర్వాత ఇట్లాంటివి ఇంకా నగలు, కొంతమంది నగలు పెట్టుకుంటుంటారు లేడీస్. అదిగో ఆ నగల్లో మంత్రించినటువంటి ఒక విభూది లాంటిదో లేదా ఆ మంత్రించిన కుంకుమ లాంటిదో లేకపోతే ఒక పూస లాంటిదో ఆ నగల్లో గనక చేర్చి అది మెడలో వేస్తే ఆ స్త్రీ వశంలోకి వస్తుంది. అట్లాంటివి ఉంటాయి. అలాగే పూలల్లో కూడా ఒక మంత్రించిన ఒక పువ్వునో ఒక ఆకునో తీసుకొచ్చి స్త్రీలకు పెడితే వాళ్ళు అది ధరించినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళల్లోకి ఆ మంత్రం ప్రవేశించి ఆ వశమయ్యేలాగా ఆ వ్యక్తికి వశమయ్యేలాగా చేస్తుందని ఒక నమ్మకం. అట్లాగే పౌడర్లు, రకరకాల పౌడర్లు, వాటిల్లో మందులు కలపటం, ఇది ఇట్లాంటివి ఈ పద్ధతుల ద్వారా వశీకరణ చేసుకోవచ్చు అనేటువంటిది ఒక నమ్మకం ప్రాచీన కాలం నుంచి మనకి ఉంది. ఇప్పుడు కూడా దాన్ని అమలు చేస్తూ వస్తున్నారు. రాజేష్ అని ఒక అబ్బాయి ఒకసారి ఏం చేశాడంటే ఇష్టం లేని సంబంధం ఇంట్లో చూస్తున్నారు, పెళ్లి చేస్తున్నారు. ఆ అబ్బాయికి ఏమో ఇంకొక అమ్మాయిని ప్రేమించాడు. అయితే ఇంట్లో చెబితే వాళ్ళేమో ఒప్పుకోలేదు. ఇంకా ఏం చేశాడు, ఈ సంబంధం ఎట్లయినా పోగొట్టాలని చెప్పి ఆ అమ్మాయిని ఎట్లయినా వశం చేసుకోవాలనుకున్నాడు. ఆ అమ్మాయి వాళ్ళ ఫాదర్ దగ్గరికి వెళ్తే ఆయన ఒప్పుకోలే. అందువలన ఆ అమ్మాయికి ఇష్టం లేదు, ముందు ఆ అమ్మాయికి కూడా ఇష్టం లేదు. ఈ అమ్మాయిని ఎట్లయినా వశం చేసుకోవాలనుకున్నాడు. ఒక మంత్రగాడి దగ్గరికి వెళ్ళాడు. ఇది ఉప్పల్లో జరిగింది. ఇది మంత్రగాడి దగ్గరికి వెళ్ళాడు. మంత్రగాడు ఏం చేశాడు, ఈ అబ్బాయి ఆదాయం అంతా చూశాడు. ఈయన ఈ వీటిల్లో పనిచేస్తున్నాడు, కంపెనీల్లో పనిచేస్తున్నాడు, ఏదో వడ్డీ వ్యాపారం చేసే కంపెనీల్లో. డబ్బులు బాగానే ఉంటాయి అనుకున్నాడు. ఒక 15,000 అవుతుందయ్యా, నేను వశీకరణ సంబంధించిన విద్య ఉంది నా దగ్గర, అది చేస్తే ఆ అమ్మాయి నీకు వశం అవుతుంది, ఆ తర్వాత నువ్వు పెళ్లి చేసుకోవచ్చు, అప్పుడు ఎవరేం చేయలేరు అని చెప్తే నమ్మాడు. ఆయన ఏం చేశాడు, ఒక ఆహార పదార్థాన్ని మంత్రించి దీన్ని ఆ అమ్మాయి తినే పదార్థంలో కలిపితే నీకు ఆటోమేటిక్గా వశం అవుతుంది. అయితే దానికంటే ముందు నువ్వు ఈ ఇచ్చేటువంటి ఈ బిస్కెట్ లాంటి ఆహార పదార్థాన్ని నువ్వు ఒక 108 సార్లు నేను ఒక మంత్రం చెప్తాను, ఆ మంత్రంతో జపించు, దాన్ని పూజించు, అప్పుడే అది పనిచేస్తుంది అని చెప్పటంతో ఆయన ఏం చేశాడు, దానికోసం అది తీసుకొని కష్టపడి ఒక రోజంతా కూర్చొని 108 సార్లు జపించి, ఒకరోజు ఆ అమ్మాయి హోటల్కి వెళ్తూ ఉంటే చూసి తను కూడా హోటల్కి వెళ్ళి మాటలు ఆ అమ్మాయి దగ్గర కూర్చొని టీ టీలు టిఫిన్లు ఆర్డర్ ఇచ్చి ఇవాళ తింటున్నప్పుడు నెమ్మదిగా దాన్ని టీలో కలిపి ఇంకేముంది నాకు వశమైపోద్ది అనుకున్నాడు. ఆ అమ్మాయి తాగింది. తాగిన తర్వాత ఇంటికి వెళ్ళిపోయింది. ఇంకేముంది చూస్తున్నాడు, రేపు మాట్లాడిద్ది, ఎల్లుండి మాట్లాడిద్ది, ఇంకేముంది అని అనుకుంటున్నాడు. కానీ ఎన్నాళ్ళుండా అది జరగల. చివరికి ఒకరోజు ఆ మంత్రగాడి దగ్గరికి వెళ్ళి, ఏమయ్యా నువ్వు చెప్పినట్టు చేశాను, ఎందుకు కాలేదు అని అంటే, వాడు ఏమన్నాడంటే, నువ్వు ఎట్లా చేసావు, టీలో వేశాను. టీలో ఎవరేమన్నారు నిన్ను, టీలో వేయకూడదు, తాగే వాటిలో అన్నప్పుడు అది పాలు కానీ నీరు కానీ అట్లాంటి వాటిలో వేయాలా, ఇది కరగలేదు టీలో వేస్తే, అందుకే నా అమ్మాయి వశం కాలేదు అని తప్పించుకున్నాడు. ఇదిగో ఇట్లాంటివి ఉంటాయి అన్నమాట.
కనుక ఈ వశపరుచుకోవటం అనేటువంటి ఇదేదైతే ఉందో, ఇతరులను వశపరుచుకోవాలనే కోరికలు ఏవైతే ఉన్నాయో, అవన్నీ కూడా ఇలాంటి చీప్ క్వాలిటీ ట్రిక్స్‌కి కారణం అవుతూ ఉంటాయి. మీకు ఒక సినిమా వచ్చింది. 'సెవెంత్ సెన్స్' ఆ సినిమా పేరు. అందులో విలన్ ఉంటాడు. ఆ విలను కంటి చూపుతోనే అన్నీ తన వశంలోకి తెచ్చుకుంటుంటాడు. ఆయన కంటి చూపు ఎవరి మీద పడితే వాళ్ళు ఇతనికి లొంగిపోతారు. ఇతను ఎలా చెప్తే అలా చేస్తుంటారు. అది వశీకరణ. కంటి చూపుతో కూడా ఎదుటి వాళ్ళని వశం చేసుకోవటం అనేటువంటిది ఎట్లాగో దాంట్లో చూపించారు. ఇలాంటివి చాలా మనం చెప్పుకోవచ్చు. ఇవన్నీ కూడా వశీకరణ పద్ధతులనమాట. మంత్రాలు, తంత్రాలు, యంత్రాలు, మందు పెట్టటాలు, లేకుంటే నగల్లో గానీ, పూలల్లో గానీ, ఇంకేదన్నా పౌడర్స్‌లో గానీ కలపటాలు, లేదా కంటి చూపుతో అవతల వాడిని వశం చేసుకోవటాలు, ఇవన్నీ కూడా ఆ పద్ధతులు వశీకరణ పద్ధతులుగా మనకి ఉండేవి. ఇలాంటివి ఇండియాలో చాలా చోట్ల కొన్ని కేంద్రాలుండేవి వీటికి, ఈ వశీకరణకి. ఆ కేంద్రాలు ఈవేళ మనం పూజలు చేస్తున్నటువంటి అనేక దేవాలయాలు ఒకప్పుడు ఇట్లాంటి కేంద్రాలే. కాళికాదేవి ప్రధానంగా తాంత్రిక దేవత. తంత్ర విద్యలకు ఆ దేవత కేంద్రంగా ఉండేది. అందుకే ఆమె ఆకారం గాని, నల్లగా ఉండే ఆమె ఆకారం గాని, ఎర్రని నాలుక గాని, మండుతున్న కళ్ళు గాని, ఇవన్నీ కూడా తంత్ర విద్యను తెలియజేసేటువంటివి. ఆమె కొన్ని చోట్ల దుర్గ, కొన్ని చోట్ల శక్తి, కొన్ని చోట్ల భవాని, ఇట్లా రకరకాల పేర్లతో ప్రసిద్ధి చెందింది ఆ దేవత. మరి మనం ఇండియాలో ఉన్నటువంటి ఇప్పుడు కొన్ని దేవాలయాలు, ఆ కాళికా దేవాలయాలు చూస్తే, అస్సాంలో కామాక్షి దేవాలయం, కలకత్తాలో కాళిక దేవాలయం, మధ్యప్రదేశ్లో ఉజ్జయిని మహంకాళి దేవాలయం, మరి మైసూర్లో మైసమ్మ దేవాలయం, కాశ్మీర్లో శక్తి దేవాలయం, ఇలాంటివన్నీ కూడా కొన్ని తాంత్రిక విద్యలకి ఒకప్పుడు కేంద్రాలుగా ఉన్నటువంటి దేవాలయాలు. ఇవన్నీ ఇప్పుడు ఆ తంత్ర విద్యలు అక్కడ లేకుండా, అక్కడ మామూలుగానే ఇప్పుడు ఈ పూజలు, మంత్రాలు, కొలుపులు ఇవన్నీ జరుగుతున్నాయి. ఒకప్పుడు మాత్రం అవి కేవలం తాంత్రిక విద్యలకి కేంద్రాలు. తర్వాత ఈ కేంద్రాల బేస్ చేసుకొని వచ్చినటువంటి వాళ్ళే మనకి అఘోరీలు. అఘోరి అంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది. నగ్నంగా కనిపిస్తారు. ఒంటి నిండా బూడిద రాసుకొని ఉంటారు. శివుణ్ణి పూజిస్తూ ఉంటారు. లేదా శక్తిని పూజిస్తూ ఉంటారు. మరి దేన్ని కావాలంటే దాన్ని వశపరుచుకునేటువంటి శక్తి వాళ్ళల్లో ఉందని జనం నమ్ముతూ ఉంటారు. మరి వాళ్ళని అఘోరీలు అంటాం. వాళ్ళు శవాల మీదే కూర్చొని తంత్ర విద్యలు చేస్తూ ఉంటారు. అలాగే శవాల్ని పీక్కు తింటుంటారని చెప్పి కూడా ప్రచారంలో ఉంది. వాళ్ళు ఎక్కువగా గంగా నది ప్రవాహ ప్రాంతాల్లో వాళ్ళు నివసిస్తుంటారని, వాళ్ళకు కొన్ని కేంద్రాలు గంగా నది ప్రవాహ ప్రాంతంలో ఇప్పటికీ బాగా ఉన్నాయని చెప్తూ ఉంటారు. రిచ్‌గా కూడా ఉన్నాయని అంటుంటారు. సరే, కాపాలికులు అఘోరీల తర్వాత అట్లాంటి వాళ్ళు కాపాలికులు. కాపాలికులు అనంటే కపాలంలో భోజనం చేస్తారు వాళ్ళు. అంటే మనిషి పుర్రెలో చచ్చిపోయిన తర్వాత శ్మశానానికి వెళ్ళి ఆ శవాల పుర్రెల్ని తీసుకొని, ఆ పుర్రెల్ని ఒక గిన్నెలుగా మార్చుకొని దాంట్లోనే తింటుంటారు వాళ్ళు. అలాగే కపాలాలని మెడలో కూడా ధరిస్తూ ఉంటారు. ఆ ఎముకలను కూడా పూజ చేస్తూ వాళ్ళ తంత్ర విద్యల్లో వాడుతూ ఉంటారు. సో వీళ్ళని కాపాలికులు అంటుంటారు. శాక్తేయులు మూడవ రకం. శాక్తేయులు అంటే శక్తిని పూజించేవాళ్ళు. అలాగే పాశుపతం అంటే పశుపతిని పూజిస్తారు. పశుపతి అంటే శివుడు. శివుడికి మరొక పేరు. అతన్ని పూజించేవాళ్ళు. మొత్తానికి వీళ్ళందరూ కూడా ఈ తంత్ర విద్యల్ని బేస్ చేసుకొని శక్తులు సంపాదించామని చెప్పుకునేటువంటి బ్యాచ్ ఇదంతా కూడా. వీళ్ళని వశీకరణ విద్యలో వీళ్ళు గొప్ప చాలా మహిమలు కలిగినటువంటి వాళ్ళని కూడా చెప్పుకుంటూ ఉంటారు వీళ్ళు. ఇప్పటికీ అఘోరీలంటే ఎంతో భయము భక్తి చూపిస్తుంటారు. ఆ మధ్య ఒక సినిమా కూడా వచ్చింది. దాన్ని కూడా చాలా హిట్ అయింది. నేనే దేవుణ్ణి అనే సినిమా. అది అందులో కూడా ఒక అఘోరి ఎంత శక్తివంతుడో చూపిస్తారు దాంట్లో. కనుక ఇట్లాంటివన్నీ మనకి చూస్తూ ఉంటాం. ఈ తంత్ర విద్యలు మంత్ర విద్యలే కాకుండా ఈ వశీకరణం పైన నమ్మకాన్ని పెంచినటువంటిది మరొకటి ఉంది, యోగా. యోగాలో కూడా వశీకరణం గురించి చాలా ఎక్కువ చెప్పారు.
యోగా అనేటువంటిది, యోగ శాస్త్రం అనేది పతంజలి అనేటువంటి ఒక 3వ శతాబ్దపు ఋషి లేదా ముని లేదా ఒక యోగి చెప్పాడని చెప్పి అంటుంటారు. ఈ పతంజలి అనేటువంటి వాళ్ళు ఇద్దరు ముగ్గురు ఉన్నారు మనకి చరిత్రలో. అందులో ఒక ఆయన సంస్కృత వ్యాకరణ పండితుడు, ఒక ఆయన, మరొక ఆయన యోగ శాస్త్రాన్ని చెప్పినటువంటి వ్యక్తి. ఈయన కూడా తను చెప్పినటువంటి యోగ శాస్త్రంలో అష్టాంగ యోగం అనే దాన్ని చెప్పాడు. అష్టాంగ యోగం అంటే ఏమిటి? యోగంలో 8 భాగాలు ఉంటాయి అని చెప్పాడు ఆయన. ఆ 8 ఏమిటి? యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి. ఈ 8 అంశాలు ప్రతి యోగా చేసేటువంటి వాడు ఈ 8టిని నేర్చుకోవాల్సి ఉంటుంది. ఒకదాని తర్వాత ఒకటి ఇవి చాలా బలమైనవి. వీటిల్లో ముఖ్యంగా యమ, నియమ, ఆసన ఈ 3 సాధారణమే అనుకున్నా, ప్రాణాయామం దగ్గర నుంచి వాటి బలం పెరుగుతుంది. ప్రాణాయామం అనేటువంటిది చాలా పాపులర్ వర్డ్. అది చేస్తే చాలా ఆరోగ్యవంతులుగా ఉంటాము, అది చేస్తే మనకు అతీత శక్తులు కూడా వస్తుంటాయి అనే ఒక నమ్మకాన్ని యోగా పెంచింది. నిజానికి ప్రాణాయామం అంటే ఏమిటి? గాలిని పీల్చటం, లోపలికి గాలిని వదలటం. ప్రాణం అంటే ఆన అనేది గాలి అనే అర్థాన్ని ఇస్తుంది. ప్రాణ అంటే ప్రకృష్టమైన గాలి, అంటే స్వచ్ఛమైన గాలి, మంచి గాలి అని అనుకోండి. ఆ గాలితో ఆయామం అంటే వదలటం, పీల్చటం, అది ప్రాణాయామం అంటే. కనుక ఆ ప్రాణాయామం ఎలా చేయాలి అనే దాని మీద చాలామంది గురువులు పుట్టుకొచ్చి మనకి గాలి పీల్చడం, గాలి వదలటం గురించి పెద్ద కల్టును తయారు చేశారు. మీకు ఉదాహరణకి పిరమిడ్ ధ్యానాన్ని చెప్పినటువంటి వ్యక్తి మీ అందరికీ తెలుసు, సుభాష్ పత్రి. కేవలం గాలిని పీల్చడం, వదలటం అనే దాని మీద ఆయన ఎంతో మందిని తన అనుచరులుగా మార్చుకున్నాడు, ఎంతో సంపాదన చేశాడు. పిరమిడ్ షేపులో ఉన్నటువంటి గదుల్లో కూర్చొని ధ్యానం చేస్తే కనుక అద్భుతమైన ఫలితాలు వస్తాయి, ఆరోగ్యం, జబ్బులే ఉండవు అని చెప్పి అన్నాడు. పాపం ఆయన మాత్రం క్యాన్సర్తో చనిపోయాడు. అది కనుక ప్రాణాయామం గురించి చెప్తూ ఉంటారు. శ్వాస మీద ధ్యాస అనేది ఆయనే ప్రచారం చేశాడు. ప్రాణాయామం అంటే అది అని. ఇకపోతే ప్రత్యాహారం అనేది ఒకటి ఉంది. ప్రత్యాహారం అంటే ఏమిటి? విత్డ్రాల్ అనమాట. అంటే ఉపసంహరించుకోవటం. ఏదైనా సరే, ఎవరైనా నీ మీదకి ఏదైనా ఒక శక్తిని పంపిస్తే దాన్ని తొలగించటం, లేదా ఒకరి మీద ప్రయోగించిన శక్తిని ఉపసంహరించుకునే విధానం తెలిసి ఉండటం, ఇది ప్రత్యాహారం అంటారు దీన్ని యోగాలో. అలాగే ధారణ అంటే ఏంటి? కాన్సన్ట్రేషన్. ఒకదాని మీద దృష్టి కేంద్రీకరించడం. ఆ దృష్టి కేంద్రీకరించడం ద్వారా మనస్సులో శక్తిని పెంచుకోవటం, దాన్నే ఆత్మశక్తి అంటారు వాళ్ళు. ఈ ఆత్మశక్తిని పెంచుకోవటం, అది ధారణ. ఇంకోటి ధ్యానం, దీన్ని మెడిటేషన్ అంటారు. ఈ మెడిటేషన్ అనేది మన మీద మనకి కంట్రోల్ ఇవ్వటమే కాకుండా, నియంత్రణ చేయటమే కాకుండా, మనలో ఉన్నటువంటి ఆ ధారణ ద్వారా సాధించినటువంటి ఆత్మశక్తి ఏదైతే ఉందో ఆ శక్తిని యాక్టివేట్ చేయటం అనేటువంటిది ధ్యానం చేస్తుంది అంటారు. ఇక 8వది సమాధి అంటే ఎన్లైటన్మెంట్. ఆ సమాధి స్థితికి చేరిన వ్యక్తి అద్భుత ఆనందాన్ని అనుభవిస్తాడు, అలౌకిక ఆనందాన్ని అనుభవిస్తాడు. అతనిలో అలౌకిక శక్తులు కూడా వస్తాయి. కనుక స్ఫూర్తి వికాసం, యోగా ద్వారా పూర్తి అభివృద్ధి, వికాసం ఎప్పుడు జరుగుతుందంటే సమాధి స్థితికి చేరినప్పుడు. సమాధి అంటే ఇప్పుడు మనం శ్మశానంలో శవాలని పూడ్చి దాని మీద కట్టేటువంటి దాన్ని అనుకుంటున్నాం. కానీ యోగాలో సమాధి అంటే పూర్తి వికాసాన్ని పొందటం, అంటే టాప్ లెవెల్కి యోగ శక్తిని తీసుకువెళ్ళటం, దాని ద్వారా ఎంతో ఆనందాన్ని పొందటం. ఆ ఆనందం ఇతరులకు సాధ్యం కాదు అని చెప్పి చెప్తుంటారు. దాన్నే బ్లిస్ అంటారు ఇంగ్లీష్లో. కనుక ఈ 8 యోగా స్టెప్స్ని, సోపానాల్ని అష్టాంగ యోగం అని యోగ శాస్త్రం చెప్తోంది. అలాగే యోగ శాస్త్రం మరొకటి చెప్పింది. ఈ సమాధి స్థితి ఎవరైతే సాధిస్తారో
వాళ్ళకి అలౌకిక శక్తులు వస్తాయని చెప్పింది. ఎవరు మనుషులకి కంటే అద్భుతమైన మనుషుల కన్నా గొప్ప శక్తులు, మన అందరిలో ఉండే శక్తుల కన్నా చాలా గొప్ప శక్తులు వస్తాయని చెప్పింది. అటువంటి శక్తులు 8 రకాలని చెప్పింది. అందులో అణిమ, మహిమ, గరిమ, లఘిమ, అలాగే ప్రాప్తి, ప్రకామ్య, ఈశత్వం, వశిత్వం, అదే వశీకరణం. వీటి వివరాలు ఏంటో చూద్దాం. ఈ యోగ శక్తి ద్వారా సమాధి స్థితికి చేరినటువంటి వాళ్ళకి అలౌకిక శక్తులు వస్తాయి అనుకున్నాం కదా. వాళ్ళు ఆ అలౌకిక శక్తులతో అణిమ అనే సిద్ధినైనా పొందగలరు. అణిమ అంటే ఏంటి? చిన్న అణువు రూపంలో కూడా వాళ్ళు మారిపోగలరు. అంటే వాళ్ళ ఆకారాన్ని అంత చిన్నగా కూడా చేసుకోగలరు వాళ్ళు. అలాగే మహిమ, చాలా పెద్ద ఆకారాన్ని కూడా పొందగలరు. ఒక కొండంత ఆకృతిని కూడా వాళ్ళు పొందగలరు. ఆ శక్తులు వస్తాయి వాళ్ళకి. అలాగే గరిమ, గరిమ అంటే చాలా బలంగా మారిపోగలరు. లఘిమ, చాలా చాలా తక్కువ శక్తితో గాలితో ఊదితే పోయేటువంటి పరిస్థితికి కూడా వాళ్ళు రాగలరు. కాబట్టి అణిమ, మహిమ, గరిమ, లఘిమ, ఈ 4 కాకుండా ఇంకా వాళ్ళకు కొన్ని అతీత శక్తులు వస్తాయి. ఏంటది? ప్రాప్తి. ప్రాప్తి అంటే ఎక్కడికైనా సరే దివ్య శక్తితో ప్రయాణం చేయగలరు. పడుకొని ఏ ఆధారము లేకుండా గాలిలో తేలియాడుతూ వెళ్ళిపోగలరు. యోగాలో ఉండి ఎక్కడికైనా వెళ్ళిపోగలరు. వాళ్ళ ఆకారం లేకుండా కూడా వెళ్ళిపోగలరు. ఇది ప్రాప్తి. ఇక ప్రకామ్య. ప్రకామ్య అనేది ఒక సిద్ధి, అష్టసిద్ధుల్లో. ప్రకామ్య అంటే ఏంటి? పరకాయ ప్రవేశం చేయటం. చనిపోయిన ఇతర జంతువుల్లోకి కానీ మనుషుల్లోకి కానీ వీళ్ళు ప్రవేశించి మళ్ళీ వాళ్ళలాగా జీవించగలరు. ఇది ప్రకామ్య. లేదా నిత్యము యవ్వనం పొందాలనుకున్న వాళ్ళు పొందగలరు, ఇక ముసలితనం అనేది లేకుండా. అందుకని అలాంటి వాళ్ళు 500 సంవత్సరాలు, 1000 సంవత్సరాలు, 2000 సంవత్సరాలు కూడా జీవిస్తారు అని ఈ యోగులు చెప్తూ ఉంటారు. ఇది ప్రకామ్యకు సంబంధించి. ఇక ఈశత్వం వాళ్ళల్లో ప్రవేశిస్తుంది తర్వాత. ఈశత్వం అంటే ఏమిటి? దైవత్వం. అంటే ఆ దైవత్వ శక్తితో వాళ్ళు చచ్చిపోయిన వాళ్ళను కూడా బ్రతికించగలరు. మన కథల్లో వింటుంటామే, వచ్చి ఇట్లా చేయి పెట్టగానే చచ్చిపోయిన వాడు బతికాడని. అదిగో అట్లా వాళ్ళకి ఆ శక్తి ఈశత్వం అంటారు దాన్ని. ఇక లాస్ట్ది 8వది వశిత్వం. వశిత్వం అంటే ఏంటి? వశపరుచుకోవటం, వశీకరణం, అవతల వారి యొక్క మైండ్ని కంట్రోల్ చేయటం. ఆ మనస్సుని వాళ్ళ అవతల వాడి యొక్క మనస్సుని లాక్కొని తను చెప్పినట్టుగా పని చేయించుకోవటం. అలాగే అవి జంతువులైనా సరే, క్రూర జంతువులు, సింహాన్నైనా పులినైనా, అలాంటి జంతువులను కూడా మచ్చిక తన యొక్క చూపు ద్వారా లేదా తన యోగశక్తి ద్వారా వాళ్ళని, ఆ జంతువుల్ని పిల్లుల్లాగా చెప్పినట్టు వినేలాగా మార్చుకోగలగటం. ఇది ఇందాక చెప్పాను చూడండి, వశీకరణ, మా 7th సెన్స్ సినిమా. అదిగో ఆ 7th సెన్స్ సినిమాలో ఈ వశిత్వం అనేటువంటిది యోగశక్తి ద్వారా పొందటం ద్వారా వచ్చింది అని చెప్పి దాంట్లో కూడా చెప్తారు, ఆ సినిమాలో కూడా. సో ఇట్లాంటివి ఇవన్నీ కూడా యోగా చెప్పినటువంటి వశీకరణ పద్ధతులు. ఈ వశీకరణ పద్ధతులు అనేటువంటివి ఇవన్నీ కథలు కథలుగా చెప్పటం వల్ల జనంలో ఒక నమ్మకం ఏర్పడింది. వశీకరణ సాధ్యమే, జరుగుతుంది అంటారు. దివ్యశక్తితో ఎక్కడికైనా వెళ్ళిపోతాడు యోగి. కూర్చున్నవాడు కూర్చున్నట్టే మాయమైపోతాడు దివ్యశక్తితో. ఇక్కడ కూర్చున్నటువంటి వాడు ఎక్కడో కన్యాకుమారిలో వెళ్ళి టిఫిన్ చేసి వస్తుంటాడు. అట్లా అంటే అలాంటి గొప్ప శక్తులు యోగా ద్వారా వస్తాయని యోగాకి ఒక రకమైనటువంటి ప్రచారాన్ని తీసుకొచ్చినటువంటి పద్ధతి పూర్వకాలం నుంచి ఉంది. అదే ఆ యోగా శక్తుల్ని నిజంగా యోగా అన్నారు తప్ప ఇప్పుడు మనం అనుసరిస్తున్న యోగాసనాలు ఏవైతే ఉన్నాయో ఇవి ఆ యోగాతో సంబంధం లేదు. ఇవి యోగాసనాలు ఇవన్నీ కూడా పేరు యోగా అని ఉన్నప్పటికీ కూడా ఫిజికల్ ఎక్సర్సైజెస్, ఫిజికల్ ఎడ్యుకేషన్లో ఇవన్నీ భాగాలు. దానికి యోగా అని పేరు పెట్టారు.
కానీ అవి నిజానికి శారీరక వ్యాయామాలు అనాలి వాటిని. వ్యాయామం వేరు, యోగా వేరు. ఈ రెండింటికి తేడా తెలియకుండా యోగా అని పేరు పెట్టేశారు. ఈ రకంగా హిందూ ధర్మంలో భాగం అనుకున్నటువంటి ఇవన్నీ కూడా మన వశీకరణ పట్ల ఒక నమ్మకాన్ని, విశ్వాసాన్ని పెంచినాయి. ఆ నమ్మకం, విశ్వాసం ఈవేళకి కూడా ఎందుకు ఉంది, ఇంత సజీవంగా ఎందుకు ఉంది ఇప్పటికీ అని అన్నప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, టెక్నాలజీ పెరుగుతుంది మనకి, కానీ సైన్స్ పట్ల ఆదరణ తగ్గుతుంది. ఇది మనం గమనించాల్సింది. ఇవాళ ప్రభుత్వాలు కావాలని సైన్స్ని తగ్గించటం అనేటువంటిది మనం చూస్తున్నాం. ముఖ్యంగా 2014 తర్వాత నుంచి భారతదేశంలో శాస్త్రీయ సంస్థలు, ప్రయోగ సంస్థలు ఏవైతే ఉన్నాయో, మన హైదరాబాదులో సిసిఎంబి లాంటివి, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా లాంటివో, లేకపోతే ఎన్జిఆర్ఐ లాంటివో, ఇట్లా ఏవైనా తీసుకోండి మీరు, సైన్స్కి, డెవలప్మెంట్కి నిధులు రావటం లేదు. వాటిని క్రమక్రమంగా నిర్వీర్యం చేస్తున్నారు. ఈ నిర్వీర్యం చేయటం ఎందుకు? శాస్త్రీయపరమైనటువంటి ప్రయోగాలు లేదా శాస్త్రీయపరమైనటువంటి ఆవిష్కరణలు జరగటం ద్వారా వాళ్ళ విశ్వాసాలు, వాళ్ళ మతానికి ఇబ్బందులు ఉంటాయి. అందుకే నిర్వీర్యం చేస్తున్నారు. దానికి బదులుగా టెక్నాలజీ మీద దృష్టి పెడుతున్నారు. టెక్నాలజీ ద్వారా ఉద్యోగాలు వస్తాయి. జనంలో సైన్స్ పట్ల అభిరుచి తగ్గుతుంది. సైన్స్ని ఆశ్రయించటం, ప్రతిదాన్ని సైన్స్కి ముడిపెట్టడం అనేది తగ్గిపోతాయి. సో టెక్నాలజీ పెరుగుతుంది, సైన్స్ మీద ఆసక్తి తగ్గుతుంది. ఈనాటి యూత్ అంతా కూడా ఈ ఎంసెట్లు రాసో, లేకపోతే బీటెక్లు చదివో, ఎంటెక్లు చదివో, ఇవన్నీ చేసి వాళ్ళు ఎంతసేపటికి డబ్బుల గురించి ఆలోచిస్తున్నారు, సంపాదన గురించి ఆలోచిస్తున్నారు. కానీ వైజ్ఞానిక అభివృద్ధిని గురించి, తాము ఎంతగా సైంటిఫిక్గా ఉంటున్నామనే దాని గురించి ఆలోచించడం లేదు. మీ ఇళ్లల్లో ఉన్న ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్లను తీసుకున్నా, లేకపోతే టెక్నాలజీ మీద బేస్ చేస్తున్న ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళని తీసుకున్నా, ఎవరిని తీసుకున్నా మీకు ఇది కనిపిస్తుంది. అందువలన ఒక శాస్త్రీయ దృష్టి అనేటువంటిది ఈవేళ క్రమంగా తగ్గిపోతుంది. తగ్గిపోతున్నప్పుడు ఆటోమేటిక్గా అశాస్త్రీయమైన అంశాలు పెరుగుతూ ఉంటాయి, వాటి ప్రచారం పెరుగుతూ ఉంటుంది. ఈవేళ మీరు టీవీ సీరియల్స్ తీసుకోండి, మీడియాలో ఉన్నటువంటి సినిమాలు తీసుకోండి, ఏమైనా తీసుకోండి, అన్ని అశాస్త్రీయ అంశాలని గుప్పిస్తున్నారు ఫుల్లుగా. టీవీ సీరియల్స్లో వాళ్ళంతా పెద్ద పెద్ద ధనవంతులు, అందులో ఉండే పాత్రలు మీరు ఏ సీరియల్ అయినా తీసుకోండి, కానీ వాళ్ళకున్న నాలెడ్జి చాలా చాలా తక్కువ నాలెడ్జి. సైన్స్ పట్ల అసలు వాళ్ళకి ఏ అభిప్రాయం ఉండదు. ప్రతి చిన్న విషయానికి మూఢ విశ్వాసాన్ని ఆశ్రయిస్తుంటారు. మీరు ఏ సీరియల్ తీసుకొని విశ్లేషించినా మీకు ఇది కనపడుతుంది. అంటే మీడియా ద్వారా శాస్త్రీయ ఆలోచనలను లేకుండా ప్రతిదానికి మూఢత్వాన్ని ఆశ్రయించేటువంటి విధంగా ప్రబోధిస్తున్నారు. సినిమాల్లో కూడా అంతే. పెద్ద పెద్ద హీరోలు అనుకున్న వాళ్ళు, అభిమాన సంఘాలు పెడుతున్నటువంటి ఆ హీరోలు కూడా వాళ్ళు అనుసరించే పద్ధతులన్నీ అశాస్త్రీయంగానే ఉంటాయి. వాళ్ళ పాత్రల ద్వారా వాటిని బోధిస్తూ ఉంటారు. ఇదిగో ఇలాంటి జనంలోకి ఫుల్లుగా రావటం వల్ల ఇవాళ శాస్త్రీయ దృష్టి అనేటువంటిది క్రమక్రమంగా యూత్లో తగ్గిపోతూ వస్తుంది. అందుకే నాతో ట్రైన్లో మాట్లాడిన ఆ వ్యక్తి అన్ని లక్షల రూపాయలు సంపాదిస్తున్న సంవత్సరానికి ఆయనలో ఆ మూఢత్వం అనేటువంటిది కనిపిస్తుంది. ఇంకా వశీకరణ ఉంది ఉంది అనే నమ్మకం అతనిలో మనం చూస్తుంటాం. అతను ఒక్కడే కాదు, చాలామందిలో ఉన్నాయి. కొన్ని ఆధ్యాత్మిక ఆర్గనైజేషన్స్ ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడు జరుగుతూ ఉన్నటువంటివి. ఉదాహరణకి రాజయోగాన్ని చెప్పేటువంటి బ్రహ్మకుమారి సమాజం ఉంది. బ్రహ్మకుమారి ఈశ్వరీయ రాజయోగ సంస్థలు, అవి కూడా అంతే మూఢత్వాన్ని బోధిస్తాయి. అలాగే రామచంద్ర మిషన్ లాంటిది ఉంటుంది. నాకు తెలిసినటువంటి ఒక ఉపాధ్యాయురాలు ఒక ఆమె ఉండేది. ఆమె రామచంద్ర మిషన్కి వెళ్ళొస్తూ ఉండేది, రెగ్యులర్గా వెళ్ళొస్తుండేది, క్లాసులో టీచింగ్ చేస్తుండేది. ఆమెతో నేను బస్సులో ప్రయాణం చేసినప్పుడు ఒకసారి చూశా, కళ్ళు మూసుకొని ధ్యానంలో ఉంది బస్సులో ప్రయాణం చేస్తూ. అదేంటి మేడం,
నువ్వు బస్సు ప్రయాణంలో ఏదో కళ్ళు మూసుకొని నిద్రపోతున్నారా ఏంటి అని అడిగా ఫస్ట్. నిద్రపోవట్లేదండి, ధ్యానంలో ఉన్నాను అంది. బస్సులో ధ్యానం ఏంటి మేడం, ఇంట్లో చేసుకుంటారు కదా ధ్యానం, ఇక్కడ బస్సులో ఏంటి అంత డిస్టర్బెన్స్, చుట్టుపక్కల అందరూ మాట్లాడుతుంటారు, సౌండ్స్ హార్న్స్ ఇవన్నీ ఉంటాయి, ధ్యానం ఎలాగ ఉంటుంది, మెడిటేషన్ అనేది కుదరదు కదా అని అన్నాను నేను. అంటే కాదండి, మా రామచంద్ర మిషన్లో ఒక అతనికి అనారోగ్యంతో బాధపడుతున్నాడు, ఆ విషయం నాకు ఫోన్ ద్వారా ఒక అతను చెప్పారు, నేను అతని ఆరోగ్యం బాగుపడాలని ధ్యానం చేస్తున్నాను అంది. ఇది ఇంకా ఆశ్చర్యం వేసింది. మీరు ధ్యానం చేస్తే అతని ఆరోగ్యం ఎలాగ బాగుపడుతుంది అన్నాను. అది నా ధ్యానం ద్వారా నేను ప్రేరేపించిన ఆత్మశక్తి ఏదైతే ఉందో అది అతని దగ్గరికి వెళుతుంది. వెళ్ళి అతనిలో ఆ ఆవహించిన దుష్ట శక్తి ఏదైతే ఉందో, అనారోగ్యాన్ని కలిగిస్తున్న ఆ దుష్ట శక్తి ఏదైతే ఉందో దాని మీద ఫైట్ చేసి దాన్ని తగ్గిస్తుంది అని చెప్పింది. ఆమె మళ్ళీ ఒక ఉపాధ్యాయురాలు. అరే, ఇంత దీని వెనక ఇంత ఫిలాసఫీని ఆమె ఆమె రెగ్యులర్గా వెళుతున్నటువంటి ఆధ్యాత్మిక సంస్థ ద్వారా పొందింది తప్ప ఆమె చదువుకున్న చదువులో ఉన్నటువంటి సైన్స్ అనేటువంటిది ఆమెకు ఉపయోగపడలేదు అనేది నాకు అర్థమైంది. ఇలాంటివి చాలా సంస్థలు ఈవేళ బోధిస్తున్నాయి మన చుట్టూ. కనుక ఇంక వీళ్ళకి ఎక్కడి నుంచి వస్తుంది ఈ సైంటిఫిక్ నాలెడ్జ్ అనేటువంటిది, ఎక్కడి నుంచి వస్తుంది? ఇంకొకటి మీకు చెప్తాను. మీరందరికీ కూడా హిప్నాటిజం గురించి తెలుసు. అది కొన్ని సినిమాల్లో కూడా చూపిస్తుంటారు. కొన్ని సంస్థలు కూడా మూఢనమ్మకాలని తొలగించడానికి హిప్నాటిజం ఉపయోగిస్తుంటే స్టేజీల మీద. మా మిత్రుడు మానవ వికాస వేదికకి నాయకుడిగా ఉన్న విక్రమ్ కూడా కొన్నాళ్ళు హిప్నటిజం చేశాడు, ప్రాక్టీస్ చేసి గొప్ప హిప్నాటిస్ట్గా పేరు పొందాడు. మరి డాక్టర్ ఏటి కోవూర్ గొప్ప హేతువాది. ఆయన ప్రదర్శనలు ఇచ్చేటప్పుడు ఒక పక్కన హిప్నాటిస్ట్ కూడా ఒక ఆయన ఉండేవాడు, పికే నారాయణ అని. ఆయన కూడా హిప్నాటిజం చేసేవాడు. అవి చాలా అద్భుతం అనిపించేవి చూడటానికి. కొంతమంది వ్యక్తుల్ని స్టేజ్ మీదకి పిలుస్తారు, వాళ్ళని నిద్రలోకి పంపిస్తారు. ఏదన్నా అంటే ఎట్లా పంపిస్తారు నిద్రలోకి? ఏదన్నా ఒక వస్తువు మీదో ఒక లైట్ మీదనో దృష్టి పెట్టమంటారు. ఆ దృష్టి పెడుతూ ఉండగా మీకు ఇప్పుడు నిద్ర వస్తుంది, మీరు నిద్రలోకి జారుకుంటున్నారు అని చెప్పి పదే 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 చెప్పి వాళ్ళని నిద్రలోకి పంపిస్తారు. పంపించి వాళ్ళ ద్వారా వాళ్ళని తమ వశంలోకి తెచ్చుకొని వీళ్ళు చెప్పినట్టుగా చేసే విధంగా వాళ్ళు ప్రవర్తిస్తారు. ఉదాహరణకి ఆ నిద్రలోకి వెళ్ళిన తర్వాత హిప్నాటిస్టు ఒక మిరపకాయ, పచ్చిమిరపకాయ, మిర్చి ఇచ్చి, ఇదిగో నాయనా మీకు ఐస్ క్రీమ్ ఇస్తున్నాను, మీరు తినండి అని అంటే ఆ మిరపకాయని నోట్లో పెట్టుకొని ఐస్ క్రీమ్ లాగా చీకటమే కాదు కొరుక్కు తింటారు. కొరుక్కు తిన్నా కానీ వాళ్ళకి కారం అనిపించదు, తినేస్తారు, మింగేస్తారు. హిప్నాటిజంలో మనం చూస్తున్నటువంటి వింతలు. అప్పట్లో ఇవన్నీ పెద్ద క్రేజీగా ఉండేవి, కానీ తర్వాత తర్వాత మా విక్రమ్ ఏం చేశాడంటే ఇది సూడో సైన్సు, సైన్స్ కాదు ఇది, ఇది ఒక తప్పుడు సైన్స్ అని తెలుసుకొని దాన్ని వదిలేశాడు అప్పటి నుంచి. కానీ ఈ హిప్నాటిజాన్ని తెలుగులో సమ్మోహన విద్య అని పిలిచారు. సమ్మోహన విద్య అంటే ఏంటంటే ఇతరులని తన మాటలతో మైమరిపించి వాళ్ళని తమ వశంలోకి తెచ్చుకోవటం అనేటువంటిదిగా చెప్పారు. నిజానికి ఇప్పటికీ చేయొచ్చు అది, కానీ అది అన్సైంటిఫిక్. దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. అందుకే ఇప్పుడు అది పెద్దగా పాపులర్ కావట్లేదు, తగ్గిపోతుంది క్రమక్రమంగా. మీకు ఇంకొకటి చెప్తాను. మెంటలిజం అనేటువంటిది ఒకటి వచ్చింది. రాజుగారి గది రెండవది వచ్చింది, చూసి ఉంటారు మీరు. మొదటి దాంట్లో దయ్యాల గురించి చెప్తారు, తర్వాత దయ్యాలు లేవు అని దాంట్లో చెప్తారు. కానీ రెండోది రాజుగారి గది అనే సినిమా పార్ట్ 2లో నాగార్జున హీరో, ఆయన దాంట్లో మెంటలిస్ట్. మెంటలిస్ట్ అంటే అవతల వాళ్ళని తన మెంటల్ పవర్ ద్వారా, తన మానసిక శక్తి ద్వారా తన వశంలోకి తెచ్చుకుంటాడు. తెచ్చుకొని దాన్ని తన శక్తి ద్వారా వాళ్ళని ఎలా చేయాలంటే అలా చేయగలుగుతాడు. ఇది అలాగే దయ్యాలు ప్రవేశిస్తే ఆ దయ్యాలను కూడా తన మెంటల్ పవర్ ద్వారా వాటిని ఓడించడానికి
వాటిని లేకుండా చేయటానికి, తరిమేయటానికి ట్రై చేస్తాడు. ఇదిగో ఇవన్నీ కూడా వశీకరణంలో వశీకరణ విద్యలు ఇవన్నీ పార్ట్స్. ఈ మంత్రాలు చేసేటువంటి మంత్రగాళ్ళు ఉంటారు. వశీకరణం గురించి చెప్పేటప్పుడు వాళ్ళు అనేక మంత్రాలు వల్లిస్తూ ఉంటారు. అలాగే ఒక మంత్రం నేర్పి మనకి ఇదిగో ఈ మంత్రాన్ని ఇన్నిసార్లు జపించు అని కూడా చెప్తూ ఉంటారు. ఉదాహరణకి మీకు వాళ్ళు చెప్పే మంత్రం ఒకటి చెప్తున్నాను. ఓం భగవతి భగభగదాయిని సౌజన్యాం మమ వశం కురు కురు స్వాహ. ఇది ఒక మంత్రం వాళ్ళు చెప్పేది. ఇది 108 సార్లు చెప్పించు, 100 సార్లు చెప్పించు, ఇట్లా చెప్తూ ఉంటారు. ఇలాంటి దోపిడీకి పాల్పడటానికి ఇలాంటి కల్పనలన్నీ ఈవేళ ఈ వశీకరణ పేరుతో దోపిడీ చేసేవాళ్ళు వినియోగిస్తున్నారు. ఈ వశీకరణకి రకరకాల వస్తువులు వచ్చినాయి ఇప్పుడు. వాటి అమ్మకాలు జరుగుతున్నాయి. ఆ అమ్మకాలు కూడా చాలా ఎక్కువ రేట్లలో ఉంటాయి. లాకెట్లు, బ్రాసెట్లు, ఉంగరాలు, యంత్రాలు, రకరకాల, ఇందాక చెప్పాను కదా, అలాగే చక్రాలు, శ్రీచక్రం లాంటివి చక్రాలు, ఇంకా రకరకాల మంత్రించిన వస్తువులు, అలాగే ఆహారంలో కలిపేటువంటి పదార్థాలు, నీళ్లల్లో కలిపే పదార్థాలు, ఇవన్నిటికీ కూడా రేట్లు ఈవేళ. నీళ్లల్లో ఉప్పు కలపాలనుకోండి, ఆ ఉప్పుకు మామూలుగా బయట ఎంత ఉంటుంది రేటు? చాలా తక్కువ ఉంటుంది. కొంచెం చిటికెడు ఉప్పు, దానికి ఎంత ఉంటుంది? అంత ఉంటుంది. కానీ వీళ్ళు ఇచ్చే ఉప్పు దీనికి కొన్ని వేల రూపాయలు వసూలు చేస్తారు. అలాగే వీళ్ళ కన్సల్టేషన్ ఫీజులు, మీకు హైదరాబాద్లో కూడా ఉన్నారు వీళ్ళు. ఈ కన్సల్టేషన్ ఫీజులు చూస్తే మినిమం 5,000 నుంచి 50,000 వరకు ఉంటుంది వీళ్ళ కన్సల్టేషన్ ఫీజు. అవతల వ్యక్తి యొక్క బలహీనతను బట్టి వీళ్ళు ఫీజులు నిర్ణయిస్తారు. అది కనుక ఈ రకమైనటువంటి దోపిడీ ఇవాళ వశీకరణ ద్వారా జరుగుతూ ఉంటుంది. మీరు ఈ దినపత్రికల్లో వీటిల్లో కూడా వశీకరణ యంత్రములు అమ్మబడును, వశీకరణ వస్తువులు అమ్మబడును, ఇట్లాంటి ప్రకటనలు వస్తూ ఉంటాయి. ఇంటర్నెట్లో కూడా వస్తూ ఉంటాయి, చూడండి మీరు. ఈ రకమైనటువంటి దోపిడీ ఇక్కడ జరుగుతూ ఉంది మనకి. ఆర్థిక పరమైన, మానసిక పరమైన దోపిడీ కూడా. ఇవన్నీ అబద్ధాలు, శాస్త్ర సైన్స్కి విరుద్ధాలు ఇవన్నీ కూడా. వశీకరణ అనేది అసాధ్యం. వీళ్ళు చెబుతున్న పద్ధతిలో వశీకరణ అసాధ్యం, అవన్నీ అశాస్త్రీయం. ఈ రకమైనటువంటి అబద్ధాలతో, అసత్యాలతో జరుగుతుంది దోపిడీ, జరుగుతుంది జనంలో. మరి 50-60 లక్షల సంవత్సరానికి సంపాదించేవాడు వశీకరణ మంత్రగాడు ఏముందిలే, ఒక 20,000 అడుగుతున్నాడు, పోతే పోని అని అనుకుని ఇచ్చేస్తాడు. ఆయనకేమి పెద్ద లెక్క అనిపించదు. కానీ దాని ద్వారా తాను ఎంత అజ్ఞానో, తాను ఎంత మూర్ఖుడో నిరూపించుకుంటున్నాడు. ఇతరుల్ని వశపరుచుకోవాలంటే ఒక విద్య అంటూ లేదు, కానీ ఇతరులని ఆకర్షించవచ్చు, అది మాత్రం మనం చేయొచ్చు. సైకాలజీ దాంట్లో చాలా విషయాలు మనకు చెప్పింది ఈనాటి సైకాలజీ. ఈ సైకాలజీ ఈ వశీకరణాన్ని నమ్మే వాళ్ళకి తెలియదు. ఆధునిక జీవితాన్ని గడుపుతూ ఉంటారు, కానీ వాళ్ళు అజ్ఞానానికి దాసులు. అది అలాంటి వాళ్ళకి సైకాలజీ గురించి అస్సలు తెలియదు. ఎంతసేపటికి తమ స్వార్థాన్ని, తమకు ప్రయోజనాన్ని కలిగించే వాటిని తమ విషయంలోకి తెచ్చుకోవాలని అనుకుంటారే కానీ తమ క్యారెక్టర్ని బిల్డప్ చేసుకొని ఇతరుల దృష్టిలో ఆకర్షణీయంగా, ఇతరులకి అభిమాన పాత్రంగా మారాలని మాత్రం వీళ్ళు అనుకోరు. ఇతరులకి అభిమాన పాత్రంగా మారటం కూడా ఆకర్షించటం, ఇతరులను ఆకర్షించటంలో భాగం. వాళ్ళని మన అభిమానులుగా మార్చుకోవటం అనేటువంటిది చాలా గొప్ప పనిది. అది ఎట్లా చేయొచ్చు? రకరకాల కళల ద్వారా చేయొచ్చు. మంచి పొయిట్రీ రాసి ఇతరులను ఆకర్షించవచ్చు, శ్రీశ్రీలాగా. మంచి పాటలు పాడి జనాన్ని ఆకర్షించి అబ్బా ఏం పాడాడురా అని అనిపించుకొని అతన్ని వాళ్ళ దృష్టిలో పడవచ్చు, వాళ్ళ అభిమానులుగా మార్చుకోవచ్చు. అలాగే మంచి బొమ్మలు వేయచ్చు మన జంగయ్యలాగా. అలాగే మంచి సంగీతం వినిపించవచ్చు, లేదా నాట్యం, మంచి డ్యాన్స్ చేయొచ్చు. ఈ కళలు అనేవి చాలా ఉన్నాయి. ఈ కళల ద్వారా అవతల వ్యక్తిని అభిమాన పాత్రలుగా మార్చుకోవటం అనేటువంటిది ఒక ముఖ్యమైనటువంటి, ఒక శాస్త్రీయమైనటువంటి, ఒక అవసరమైనటువంటి ప్రక్రియ. అది వశపరుచుకోవటం అంటే. అంతేకాదు వ్యక్తిగతమైనటువంటి క్యారెక్టర్ని బిల్డప్ చేసుకోవటం,
అది ఇలాంటివి జనంలో చెరగని ముద్ర వేస్తాయి. వ్యక్తిగతమైనటువంటి క్యారెక్టర్ అంటే ఏంటి? మనసులో కానీ, మాటల్లో కానీ, చేతల్లో కానీ ఎక్కడా కూడా ఒక నిజాయితీ ప్రదర్శించటం, పరిశుద్ధత అనేది కనిపింపజేయటం, మాటల్లో కూడా చక్కని మాటలు మాట్లాడటం, అవతల వాడిని ఆకర్షించే విధంగా, అలాగే చేతల్లో చేసే పనుల్లో ఎవరికి అనుమానం రాని విధంగా కనిపించటం, మనసులో ఆలోచనల్లో చెడు లేకుండా చేసుకోవటం, మంచి ప్రవర్తనని తీసుకోవటం, ప్రేమతత్వాన్ని డెవలప్ చేయటం, ఇతరుల పట్ల ప్రేమ అభిమానాలు చూపించే పద్ధతిని డెవలప్ చేసుకోవటం, కరుణ, జాలి పడటం, బాధల్లో ఉన్న వారి పట్ల జాలి పడటం, సహకరించటం వాళ్ళకి, ఇలాంటి సుగుణాలని మన క్యారెక్టర్లో పెంచుకోవటం ద్వారా మన జీవితంలో మనను ఆ విధంగా మారటం ద్వారా ఇతరులను ఆకర్షించవచ్చు. అదిగో ఆకర్షించటం అంటే అదే వశీకరణం. ఇతరులని మనల్ని అభిమానిస్తున్నారు అంటే వాళ్ళని మనం వశం చేసుకుంటున్నాం అని అర్థం. అంతేగాని స్వార్థ ప్రయోజనాల కోసం అవతల వాడిని లొంగ తీసుకోవటానికి, తద్వారా తన ప్రయోజనాలు నెరవేర్చుకోవటానికి ప్రయత్నించటం అనేటువంటిది అది ఒక పనికిరాని, సమాజానికి పనికిరానిది. దానికి ఒక పద్ధతులుంటూ కూడా ఏమీ లేవు. అవన్నీ అన్సైంటిఫిక్. మనం మనలో మన పట్ల విశ్వాసాన్ని పెంచుకోవాలి ఫస్ట్. మన పట్ల విశ్వాసాన్ని పెంచుకొని దేన్నైనా నేను సాధించగలను, దేన్నైనా నేను నా సొంత శక్తితో పొందగలను అని అనుకుంటున్నప్పుడే ఈ మూఢనమ్మకాలు, పరాధీన భావాలు, ఎవరి మీదనో ఆధారపడి ఇతరులను వశం చేసుకోవటం లాంటి వాటి మీద ఆధారపడటం అనేటువంటిది తగ్గిపోతుంది. ఆత్మవిశ్వాసం లేని వాళ్ళు మాత్రమే పరా పరాధీన భావాల వైపు పెడుతూ ఉంటారు, పరాధీనత వైపు పెడుతూ ఉంటారు. అదిగో ఆ పరిస్థితి ఈవేళ విద్యావంతుల్లో ఎక్కువగా ఉంది, పామరుల్లో కూడా ఉంది, కానీ విద్యావంతుల్లో బలంగా ఎక్కువగా ఉంది. అది మారటం అనేటువంటిదే ఇప్పుడు కావాల్సింది.